సెకండ్ ఫేజ్ విస్తరణ విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ నేతలు కలిసే మెట్రో విస్తరణను అడ్డుకుంటున్నారని విమర్శించారు ప్రభుత్వ విప్ వేముల వీరేశంకు కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. స్వలాభాల కోసమే కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారంటూ విమర్శించారు. నేను కేటీఆర్ను సూటిగా అడుగుతా ఉన్నా, నువ్వు కిషన్ రెడ్డి గారు మాట్లాడుకుంటున్నది మాట్లాడుకొని తెలంగాణకు అన్యాయం చేస్తుంది నిజమా కాదా? మీరిద్దరు కూడా బదులుకొని మాట్లాడుకోవట్లేమని నిజంగా నువ్వు ప్రమాణం చేయి, జనం ముందుకొచ్చి. ఈరోజు ఈ రాష్ట్రంలో నగ్నంగా మిమ్మల్ని వారు కాపాడటం, వారిని మీరు కాపాడటం, ఇద్దరు కలిసి తెలంగాణ ప్రయోజనాల్ని, తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల్ని ఇలా మంటగలుపుతున్నటువంటి సత్యం నిజం కాదా అని చెప్పేసి ఈరోజు నేను కేటీఆర్ని అడుగుతా ఉన్నాను. కుట్రపూరితంగా ఈ ప్రాజెక్ట్ను ఆపేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. కుట్రపూరితంగా తెలంగాణ ప్రజలకు చీకటిలో ఒప్పందం చేసుకొని ద్రోహం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంటారు. మీ ద్రోహ బుద్ధిని మీరు మానుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం. తెలంగాణ ప్రజలకు శాశ్వతంగా నువ్వు ద్రోహిగా మిలిగిపోతావా? మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం చేసినటువంటి ఒక గొప్ప ప్రయత్నానికి అడ్డు తలగకుండా ఆ నిధులు రిలీజ్ చేస్తావా? డిసైడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మీ ముందు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా కిషన్ రెడ్డి గారిని మేము సూచిస్తాం. కేటీఆర్ గారు ఒక విజన్ తోటి ఐటీ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి రాష్ట్రంలో ఇలా ఎక్కలేని విధంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఐటీ టవర్ తీసుకొచ్చి పెట్టిండు. ఎంతోమంది లక్షలాది మంది విద్యార్థులకు అవకాశాలు కల్పించి హైదరాబాద్ నగరంలో ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కేటీఆర్ గారిది. ప్రతి మున్సిపాలిటీ సెంటర్లలో మరి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేటీఆర్ గారు. అలాంటి నాయకులను పట్టుకుని చిల్లర మాటలు చిల్లర వేషాలు వేసుకుంటూ నీ స్వార్థం కోసమో, నీ చేసిన తప్పిదాల కోసమో, నీకు కోట్ల ఆస్తులు సంపాదించుకోవాలన్న మెప్పాచారం కోసమో, ఇవాళ నీ పొంగులటి మెప్పం కోసమో, లేకపోతే రేవంత్ రెడ్డి గారి మరి మన్నలను పొందాలన్న ఆలోచనతోటి ప్రతిసారి మా నాయకులు